సో ఇప్పుడు మనందరం నెట్వర్క్ మార్కెటింగ్ దేంట్లో అయితే ఉన్నామో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్తున్నా స్టార్ట్ చేసినప్పుడు. నెట్వర్క్ మార్కెటింగ్ చేసే పద్ధతులు రెండు. ఒకటి మీ ఓన్ పద్ధతి, దాంట్లో సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు. అంటే మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో నేను అది ఏది తప్పు అన్నాను, ఎందుకంటే అది మీ ఓన్ సొంత పద్ధతి. కానీ సరైన పద్ధతి ఇంకోటి ఉంది. దానికోసం ఏం చేయాలి, మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ తరఫున దాన్ని పక్కన పెట్టి మీ అప్లయన్స్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరైతే ఏం చేస్తున్నారో దాన్ని కాపీ చేయడం రావాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సరిగ్గా కాపీ చేసిన వాడు 100% సక్సెస్ అవుతాడు. సో ఇక్కడ మన ఈ బిజినెస్లో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటి, మన దగ్గర ఉన్న ఇన్కమ్ మెథడ్స్లో ఫస్ట్గా మీరు తీసుకోవాల్సింది అవేర్నెస్ బోనస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫ్యామిలీ బోనస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే దానికంటే పెద్ద ప్రాబ్లం ఇంకొకటి రాదు మీకు. అదే ప్రాబ్లం, ఎందుకంటే టీం ముందుకు వెళ్ళదు. టీం ముందుకు వెళ్ళకపోగా మనం రాంగ్ మెసేజ్ కింద వాడికి ఇస్తున్నాం. ఫ్యామిలీ బోనస్ ఒకటే ఉంది, 5,000 ఆపుతున్నాం అని చెప్పి. సో ఇలా ఆపడం వల్ల ఏమవుతుంది, మీరు 5,000 తీసుకుంటున్నారు, వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి 5,000 తీసుకుంటారు. కానీ అవేర్నెస్ బోనస్లో వచ్చే సీలింగ్ అమౌంట్ ఎంత, ఒక సెషన్కి 1000 పాయింట్స్ అంటే 10,000 రూపాయలు. 2 సెషన్స్ అంటే 20,000 రూపీస్ లాస్ అవుతున్నారు. సో మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఏమేమి మిస్ చేసుకుంటున్నాము, ఒకటి అవేర్నెస్ బోనస్ ఫ్యామిలీ బోనస్ కోసం మనం తీసుకుంటూ కింద వాడికి మనము ఒక రాంగ్ మెసేజ్ని పాస్ చేస్తున్నాము. ప్లస్ డిలే అవ్వడం వల్ల అక్కడ ఏమేమి మిస్ అవుతున్నాయి, ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఏమి రాని వాడికి 1,000 రూపాయలు వచ్చినా కానీ ఒక మంచి ఎక్సైట్మెంటే కదా. ఆ ఎక్సైట్మెంట్ అతను వారం 10 రోజులు మిస్ అవుతున్నాడు. ఆ వారం 10 రోజుల్లో అతను ఎవరికైతే చెప్పాలనుకుంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త వ్యక్తిని, నాకు ఇవాళ ఒక 1,000 రూపీస్ నేను ఎక్సైట్ అయితే నేను ఇంకో 10 మందికి వెళ్ళి చెప్తా. ఈ 10 మందికి వెళ్ళి చెప్పేటప్పుడు ఒక 1 వీక్ తర్వాత వెళ్తే వాళ్ళల్లో ఇంకెవరి కింద జాయిన్ అవుతుంది. నాకు డబ్బు రానందు వల్ల నేను ఎక్సైట్మెంట్ చూపించకుండా నేను ఎవరికి వెళ్ళి చెప్పలేదు, 1 వీక్ తర్వాత వెళ్ళి చెప్పాను. అప్పుడు ఒక పర్సన్ని లైఫ్ టైం మిస్ అవుతున్నాం. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ చేయాల్సిన పని, మీరు ఈ బిజినెస్లో ఉన్నారన్న సంగతి మీ కింద వాళ్ళకి చెప్పాలి. ఆ ఎక్సైట్మెంట్ ఎవరి దగ్గర ఉండాలి, ఒక నెట్వర్కర్ దగ్గర ఉండాలి. వాడికి అది రావాలి అంటే మీరు ముందు వాడికి సర్వీస్ ఇవ్వాలి. అతన్నే ఆపేస్తున్నాంగా. సో అది చేయకండి. అంటే వేరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేసిన పనులు ఈ బయట రన్లో మాత్రం చేయకండి. ఫ్యామిలీ బోనస్ అనేది తనంతట తాను రావాలి. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బోనస్లు వస్తాయి. సో చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. ఎండి గారిని కలిసిన తర్వాత ఇంకా ఆయన మంచి మంచి అప్డేట్స్ ఇస్తారు, అవి చూద్దాము. ఆ తర్వాత సీరియస్గా పెట్టేద్దాం. రైట్.